కానీ ఎందుకు మ్యామ్ అని. మీరలా చూసినప్పుడు మీరొక మాట చెప్పి ఆ సిట్యుయేషన్‌ని కొంచెం సెటిల్ చేయడం గాని, మళ్ళీ జరగకుండా చూసుకోకుండా ఏ ఉండాలి. సిట్యుయేషన్? ఇలాంటివి మీరు చూసప్పుడు ఇందాక చెప్పారు. ఇలాంటివి కొన్ని చూసినప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతుంది అన్నప్పుడు ఎందుకంటే నేను చెప్పేదేంటి? ఫ్లర్టిష్‌గా మాటలు, హ్మ్. లబ్ధి కోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం అమ్మాయిలు మాట్లాడిచే కొన్ని చూస్తే నచ్చదు నాకు. కానీ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. బికాజ్ షీ చోస్ టు స్పీక్ దట్ వే. ఓకే. అట్లా మాట్లాడాలని ఆ అమ్మాయి అనుకుంది. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చెప్పను, ఎందుకమ్మా అలా మాట్లాడావు, తల్లి తప్పు కదా అంటే అవతలకు బావని చెప్తుంది. కాదా? కరెక్ట్. అవునా? హ్మ్. మరి ఇప్పుడు నేను పేదరాశి పెద్దమ్మ వచ్చింది చెప్పడానికి. హ్మ్? నీకు అంటే ఏదో అంటారు చూడు అది. సో అందుకని నేనేమి నా దగ్గరకు వచ్చి నాదేమన్నా ఉంటే తాట తీస్తా. అదే అస్సలు ఊరుకోను ఏదైనా తేడా వస్తే. ఫైర్ బ్రాండ్. అంటే నా అంత వస్తే అంతవరకు వచ్చింది అనుకో ధనాధన చెప్పేస్తా. మొన్న ఒక దానిలో సెట్లో ఫ్యాన్ లేకుండా ఎట్లా పని, ఇప్పుడు ఇది ఇంత కంఫర్టబుల్గా ఉంది, ఏసీ ఉంది, అసలు చాలా బాగుంది, నేను ఏమన్నా అంటున్నానా ఇంకా ఇంకా చేయండి, అదేంటి ఇది లేదా అది లేదా అని టాంట్రమ్స్ ఏం లేవు. దోస్ ఆర్ రిక్వైర్మెంట్స్. అవి కూడా లేకపోతే ఎలా పని చేయాలి అని క్వశ్చన్ చేస్తాను. నేను క్వశ్చన్ చేయడానికి వెనకాడను. వెన్ ఇట్ కమ్స్ టు మై రైట్ నేను 100% అడుగుతాను.